హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాజశేఖరంని చూసేందుకు ఈశ్వరి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉన్న ఇందిరను ఆపి ఇందిరను అక్కడి నుంచి వెళ్ళిపోమని సుధాకర్ ఇందిరను బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇందిర రాజశేఖర్ని చూడకుండా వెళ్ళను అని సుధాకర్కి చెప్తూ ఉంటుంది. సుధాకర్ ఇందిరను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఈశ్వరి సుధా అని పిలవడంతో సుధాకర్ షాక్ అవుతూ ఉంటాడు. ఇందిర నిన్ను పిలుస్తున్నారు అంటుంది. సుధాకర్ వినపడింది అంటాడు. ఈశ్వరి అక్కడేం చేస్తున్నావు, ఇలారా అని పిలుస్తుంది. సుధాకర్ ఇందిరను ఇంటికి వెళ్ళమని చెప్పి నీకు నాకు ఏ సంబంధం లేదు అనుకుంటూ ఈశ్వరి దగ్గరకు వస్తాడు. ఈశ్వరి లోపలికి రాకుండా ఇంటి బయటే నిలబడ్డావేంటి అని అడుగుతుంది. సుధాకర్ గణాసర్ ఫైల్ తెమ్మన్నారు, అందుకే వచ్చాను అంటాడు. సుధాకర్ పక్కన ఉన్న ఇందిరను చూసి ఈవిడెవరు అని అడుగుతుంది ఈశ్వరి. తన పక్కనే ఉన్న ఇందిరను చూసి షాక్ అవుతాడు సుధాకర్. ఇందిర నమస్కారం అమ్మా అంటుంది. సుధాకర్ ఇందిరను చూసి తడపడుతూ ఉంటాడు. ఈశ్వరి ఇందాక రోడ్లో నీ పక్కనే ఉంది కదా, గేటు దగ్గర కూడా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే సుధాకర్ ఆవిడ నాతో రాలేదు మేడం అంటాడు. ఇందిర నీతోనే కదా తమ్ముడు వచ్చాను అంటుంది. ఈశ్వరి తమ్ముడా అని అడుగుతుంది. సుధాకర్ కాదు మేడం, తమ్ముడు లాంటి వాడినని సిస్టర్ లాంటి అక్క అభిప్రాయం అంటూ ఇందిరతో కదా అని అడుగుతాడు. ఇందిర అవునంటూ తల ఊపుతుంది. ఈశ్వరి ఇంతకీ ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని సుధాకర్ని అడుగుతుంది. సుధాకర్ ఎందుకు వచ్చావు అని ఇందిరని అడుగుతాడు. అప్పుడే రాజశేఖర్ గదిలో నుంచి సర్వెంట్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటో ఎంత పని చేసినా అందరూ నన్ను అనేవాళ్లే, జీతం తక్కువ పని ఎక్కువ అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. డోర్ ఓపెన్ అవ్వడంతో బెడ్ మీద ఉన్న రాజశేఖర్ని చూసి షాక్ అవుతుంది ఇందిర. ఈశ్వరి సర్వెంట్ని చూసి ఇది మారదు అని అనుకుంటూ ఉంటుంది. ఇందిర నేను ఏదైనా పని ఉందేమో అని వచ్చాను అంటుంది. సుధాకర్ అవునవును, పని పని అంటూ రోజు నా ప్రాణం తీసేస్తుంది మేడం, మీరు ఏమైనా పనిస్తారేమో అని తీసుకొచ్చాను అంటాడు. ఈశ్వరి తన సర్వెంట్ ఎప్పుడు మానేస్తుందో తెలియట్లేదు అనుకుంటూ నీ ఫోన్ నంబర్ ఇచ్చేళ్ళు, అవసరమైతే కాల్ చేస్తాను అని ఇందిరతో అంటుంది. ఇందిర రాసుకోండమ్మా అంటూ ఉంటే ఈశ్వరి ఫోన్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంది. సుధాకర్ మీకెందుకండి శ్రమ, ఆ ఫోన్ నంబర్ నేను తీసుకుంటాను కదా అంటాడు. ఈశ్వరి అంటే నంబర్ కావాలంటే నేను నీకు ఫోన్ చేసి అడగాలా అని అడుగుతుంది. ఇందిర అవును అడగాలా అని అంటూ ఉంటే ఈశ్వరి ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. ఇందిర రాజశేఖర్ గది వైపు చూస్తూ ఉంటే నువ్వు నన్ను చంపేయాలని కంకణం కట్టుకున్నావా అక్క అని అడుగుతాడు సుధాకర్. ఇందిర అవేం మాటలురా అంటుంది. నేను మీ బావ దగ్గరికి వెళ్ళొస్తాను, ఈరోజు ఆయన చూడకుండా ఉండలేను అంటూ సుధాకర్ మేడం గారు వస్తారక్క అంటూ ఇందిరను వెళ్ళొద్దంటున్నా వినిపించుకోకుండా ఇందిర వెళ్ళిపోతుంది. రాజశేఖర్ చలనం లేకుండా బెడ్ మీద ఉండడం చూసి ఇందిర బాధపడుతూ రాజశేఖరంతో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా సుధాకర్ ఈశ్వరి వస్తుందేమో అనుకుంటూ టెన్షన్ పడుతూ కాపాడమని దేవుడిని వేడుకుంటూ ఉంటాడు. ఈశ్వరి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇందిర రాజశేఖర్తో మీ ముందుకొస్తేనైనా మమ్మల్ని అవమానించిన వాళ్ళ నోళ్లు మూయిస్తారని ఆశపడ్డాను, కానీ మిమ్మల్ని చూశాక ఆశ ఆవిరైపోయింది అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈశ్వరి గొంతు విని సుధాకర్ భయపడుతూ నా పని అవుట్ అని అనుకుంటాడు. నా ఫోటోకి దండ పడిపోవడం ఖాయం అనుకుంటూ దేవుడా అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. ఈశ్వరి గొంతు విని ఇందిర షాక్ అవుతూ అటు తిరిగి భయపడుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్న సుధాకర్ దగ్గరకు వస్తుంది. ఈశ్వరి ఇందిర దగ్గరకు వచ్చి ఫోన్ నంబర్ చెప్పమంటుంది. సుధాకర్ ఎటు తిరిగి ఇందిరను చూసి షాక్ అవుతాడు. నంబర్ అంటా చెప్పు అంటూ అరుస్తాడు. ఇందిర నంబర్ చెప్తుంది. సుధాకర్ అయిపోయింది కదా పద అంటూ తొందర పెడతాడు. ఇందిర వస్తానమ్మా అని ఈశ్వరితో అంటుంది. ఈశ్వరి రావద్దు, అవసరమైతే నేనే కాల్ చేస్తాను అని చెప్పి కళ్ళేంటి అలా ఉన్నాయి అని అడుగుతుంది. ఇందిర ఇందాక నలక పడింది అంటుంది. సుధాకర్ వెళ్దాం పదా పదా అంటూ తొందర పెడుతూ ఇందిరను ఇంటి బయటకు తీసుకుని వచ్చి ఇందిరని కోపడుతూ ఉంటాడు. అప్పుడే బైక్ మీద వచ్చిన ఎస్ఐ గణేష్ని చూసి షాక్ అవుతాడు. ఇందిర కూడా గణేష్ని చూసి తను పోలీస్ స్టేషన్లో గణేష్ని చూడడం గుర్తు చేసుకుంటుంది.
సుధాకర్తో అంతలా భయపడుతున్నావు ఏంట్రా అని అడుగుతుంది. సుధాకర్ మాట్లాడకే ప్లీజ్ అంటాడు. ఇందిర ఎవర్రా అంటూ ఉంటే నీ సవతి కొడుకే చాలా అంటాడు సుధాకర్. గణేష్ సుధాకర్ దగ్గరకు వస్తాడు. సుధాకర్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ సెల్యూట్ చేస్తాడు. గణేష్ ఏంటిక్కడ అని సుధాకర్ని అడుగుతాడు. సుధాకర్ ఫైల్ కోసం వచ్చాను సార్ అంటాడు. గణేష్ ఇందిర గురించి అడుగుతాడు. సుధాకర్ పని కోసం తిరుగుతూ ఉంటే అమ్మగారికి సాయంగా ఉంటుందని తీసుకొచ్చాను. అమ్మగారు ఫోన్ నంబర్ కూడా తీసుకున్నారు. పనిస్తానని కూడా మాటిచ్చేశారు. అందుకే తీసుకెళ్ళిపోతున్నాను అంటూ ఇందిరను బలవంతంగా తీసుకెళ్తూ ఉంటాడు. గణేష్ సుధా అని పిలవడంతో వీడికి మళ్ళీ ఏం డౌట్ వచ్చి వచ్చిందో ఏంటో అనుకుంటూ పిలిచారా సార్ అని అంటాడు. గణేష్ దగ్గరకు రమ్మని సైగ చేస్తాడు. సుధాకర్తో నీకు అప్పగించిన పనులు తప్ప అన్ని పనులు చేస్తుంటావు కదా సుధా అని అడుగుతాడు. ప్రేరణ తల్లి చెల్లి ఎక్కడున్నారో కనుక్కోమన్నాను కదా అని కోపడుతూ ఉంటే ఇందిర గణేష్ మాటలు విని షాక్ అవుతుంది. సుధాకర్ అదే పనిలో ఉన్నాను సార్ అంటాడు. సిటీ మొత్తం గాలిస్తున్నాను సార్, ఎక్కడా కనిపించలేదు. బహుశా ఊరొదిలి పారిపోయి ఉంటారు అని సుధాకర్ అంటూ ఉంటే గణేష్ సుధాకర్ కాలర్ పట్టుకుని వాళ్ళు పారిపోయే రకాలు కాదు, పంతం పట్టి సాధించుకునే రకాలు తెలుసా నీకు అంటాడు. సుధాకర్ తెలియదు సార్ అంటాడు. గణేష్ నువ్వు ఒక చేతకాని దద్దమ్మవని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు అంటాడు. ఇందిర భయపడుతూ ఉంటుంది. సుధాకర్ ఇదే ఊర్లో ఉంటే కనిపిస్తారు కదా సార్ అంటాడు. గణేష్ అది ఇక్కడే ఉంది, ఈ సిటీలోనే తిరుగుతుంది. జేఆర్ ఇన్స్టిట్యూట్కి వచ్చింది, నన్నే సవాల్ చేసింది అంటాడు. సుధాకర్ ఆ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్కి మీరు కూడా వెళ్ళారా సార్ అని అడుగుతాడు. గణేష్ బందోబస్తుకు వెళ్ళాలి అంటూ సుధాకర్ వైపు తిరిగి ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ అని నీకెలా తెలుసు, ఆ అమ్మాయి కూడా అక్కడికే వచ్చిందని నీకెలా తెలుసు అంటూ కాలర్ పట్టుకుంటాడు. సుధాకర్ తడబడుతూ మీరు వెళ్ళిన చోటుకే అమ్మాయి కూడా వచ్చిందా సార్ అని అడిగాను, క్వశ్చన్ అడిగాను అంతే అంటాడు. గణేష్ రావడమే కాదు సుధా, చాలా ఎక్కువగా మాట్లాడింది అంటాడు. సుధాకర్ మరి మీరు ఎలా వదిలేశారు సార్ అని అడుగుతాడు. గణేష్ ట్రై చేశాను సుధా, డ్యూటీలో ఉన్నాను కదా తప్పించుకుంది అంటాడు. దాని సవాల్ను ఎలా తిప్పికొట్టాలో, దాని భవిష్యత్తును ఎలా బలిచేయాలో నాకు బాగా తెలుసు అంటాడు. కానీ అది దాని ఫ్యామిలీ ఎక్కడుందో నువ్వే కనిపెట్టాలి, అర్థమైందా అని అంటాడు. సుధాకర్ నేనే కనుక్కుంటాను సార్, నేనే కనుక్కుంటాను అని చెప్పి పైచెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. గణేష్ కనిపెట్టుకుంటే నీ ఉద్యోగం పీకేస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు. సుధాకర్ ఇందిరను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక విజయానంద్ ప్రేరణ స్పీచ్, మంత్రి జయరాం మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. విశ్వాస్ సార్ నాకు చాలా టెన్షన్గా ఉంది అంటాడు. అవమానపడింది నేను, ఆ బాస్ పాలైంది నేను, నీకెందుకురా టెన్షన్ అంటాడు విజయానంద్. విశ్వాస్ మందు గ్లాసులో ఐస్ వేసి చాలాసేపు అయింది, మందు వేడెక్కిపోతుంది సార్, అదే సార్ నా టెన్షన్ అంటాడు. విజయానంద్ ఐస్ కరిగిపోతే ఐస్ ఫ్యాక్టరీనే తెప్పించుకోవచ్చు, కానీ పరువు కరిగిపోతే ఏం చేయాలి విశ్వాసం అంటాడు. విశ్వాస్ మీ పవర్ ఏంటో చూపించాలి అంటాడు. విజయానంద్ నేను నా పవర్ ఉపయోగించే అద్భుతమైన ప్లాన్ వేశాను విశ్వాసం. మినిస్టర్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ సీట్స్కి స్పాన్సర్ చేసి పేరు కోసం పాకులాడే ఆ మినిస్టర్ని మురుడి కొట్టించి 100 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేద్దామనుకున్నాను. కానీ మినిస్టర్తో కాంట్రాక్ట్ పోయింది, వాడిస్తానన్న కాంట్రాక్టు పోయింది. అన్నింటికి మించి ఈ విజయానంద్కి అవమానం జరిగింది అంటాడు. విశ్వాస్ అవును సార్, మామూలు అవమానం కాదు, అందరూ కలిసి మిమ్మల్ని హర్ట్ చేసి నన్ను డిసప్పాయింట్ చేశారు. ముక్కలన్నీ కలుపుకుని తిన్నా ముద్ద దిగట్లేదంటే నమ్మండి. ఒకవైపు నుంచి అయితే ఓర్చుకోవచ్చు, అన్ని వైపుల నుంచి ఈరోజు మీకు బ్యాండ్ బాసా భారతే సార్ అంటాడు. విజయానంద్ నువ్వు ఫీల్ అవుతున్నావా, నీ మాటలతో నన్ను పిండేస్తున్నావా విశ్వాసం అని అడుగుతాడు. విశ్వాస్ అయ్యయ్యో ఎంత మాట, మీ ఉప్పు తింటున్నానండి, ఒకసారి ఆలోచించండి అంటాడు. ఎంత కన్నింగ్గా ప్లాన్ చేశారు, ఈ కార్యక్రమానికి సిద్ధూబాబు వస్తాడని ఊహించలేదు కదా. ఓ పక్క సిద్ధూబాబు ఎందుకు వచ్చాడా అనే డౌటు, మరోపక్క మినిస్టర్ గారి ముందు ఎక్కడ మిమ్మల్ని ఉతికి ఆరేస్తాడో అనే భయం మీలో స్పష్టంగా కనిపించాయి సార్. ఇది దెబ్బ నంబర్ 1. ఇక దెబ్బ నంబర్ 2, ప్రేరణ స్టేజ్ ఎక్కి మీకు అనుకూలంగా 4 చిలక పలుకులు పలికి వెళ్ళిపోతుందనుకుంటే మిమ్మల్ని మినిస్టర్ని ఇన్స్టిట్యూట్ని చిలికి చిలికి రక్తం చేసి మరీ వెళ్ళింది. ఇక దెబ్బ నంబర్ 3, మినిస్టర్కి కోపం, స్టూడెంట్స్కి ఆవేశం, మీడియాకి అత్యుత్సాహం, కాంట్రాక్ట్ మాయం, ఈ కార్యక్రమమే శాపం,
అంతా కలిసి పూడ్చుకోలేని అవమానం అంటూ ఇంత జరిగినా ఇంకా తట్టుకుని మందు తాగుతున్నారంటే మీది గుండె కాదు సార్, కొండ మీదున్న బండ, మీరు గ్రేట్ సార్ అంతే అని విశ్వాస్ అంటూ ఉంటే విజయానంద్ నవ్వుతూ ఉంటాడు. విశ్వాస్, సార్ మీరు నవ్వుతున్నారా అని అడుగుతాడు. విజయానంద్, విశ్వాసం ఆకురాలని చెట్టు ఉండదు, అవమానపడని మనిషి ఉండడు. అంతిమంగా జరిగిన అవమానాన్ని కాదురా చూడాల్సింది, అవమానానికి మూలం ఎక్కడుందో, అది ఎక్కడ మొదలైందో చూడాలి అంటాడు. పోయిన పరువు చేజారిన కాంట్రాక్ట్ తిరిగి రావాలంటే ఏమన్నావు అని అడుగుతాడు. విశ్వాస్, మీ పవర్ చూపించాలన్నాను సార్ అంటాడు. విజయానంద్, నా పవర్ చూపించాలంటే విజయానంద్ అంటే భయం పుట్టాలి అంటే మొదలను పట్టుకోవాలి అంటూ నీకు అర్థం కాలేదు కదూ అని అడుగుతాడు. విశ్వాస్, మీరు అర్థమయ్యేలా చెప్పలేదు సార్ అంటాడు. విజయానంద్, ఆ అమ్మాయి స్టేజ్ మీద మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కారణమేమిటి అని అడుగుతాడు. విశ్వాస్, మీరు ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి తెలుసుకుని ఇలా మాట్లాడమని మినిస్టర్ గారికి చెప్పడం అంటాడు. విజయానంద్, నేను ఆ మినిస్టర్కి చెప్పడానికి ఆ అమ్మాయి గురించి నాకు తెలియడానికి కారణమేమిటి అని అడుగుతాడు. విశ్వాస్, ఇంకెవరండి ఆ ఎస్ఐ గణ అంటాడు. విజయానంద్, వాడు నాకు చెప్పకపోతే అని అడుగుతాడు. విశ్వాస్, మీరు మినిస్టర్కి చెప్పేవాళ్లే కాదు అంటాడు. విజయానంద్, నేను మినిస్టర్కి చెప్పకపోతే అంటాడు. విశ్వాస్, మినిస్టర్ గారు అమ్మాయి గురించి అలా మాట్లాడేవారే కాదు అంటాడు. విజయానంద్, ఈ రచ్చకు ఆద్యం మా ఎస్ఐ గాడు, నా పరువు మినిస్టర్ గారి పరువు పోవడానికి కారణం ఆ గణాగాడు, అంటే ఆరంభం అక్కడే ఉంది. ఇప్పుడు ఎవరిని శిక్షించాలి, ఎవరి మీద నా పవర్ చూపించాలి అని అడుగుతాడు. విశ్వాస్, అర్థమైంది సార్, ఆ ఎస్ఐకి స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. విజయానంద్, మినిస్టర్ గారిని లైన్లోకి తీసుకో, ఆట మొదలెడదాం అని అంటూ ఉంటే విశ్వాస్, ఓకే సార్, 1 నిమిషం అని చెప్పి ఇప్పుడే మినిస్టర్ గారి పిఏతో మాట్లాడతాను అంటూ వెళ్ళిపోతాడు. విజయానంద్ మందు తాగుతూ, గణ, ఎస్ఐ డ్రెస్లో నువ్వు బాగున్నావురా అని అనుకుంటూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.